మనుషులంతా కూడా పాపులు, పాప స్వభావం ఉంది వాళ్ళల్లో. తర్వాత మనం జన్మ పాపంతో పాటుగా ఇంకా మనం రకరకాలుగా మనకు ఊహ తెలిసిన తర్వాత చేసేటువంటి పాపాలు కానీ ఏమన్నా కానీ చేస్తుంటాం, తెలుసో తెలియకో చేస్తుంటాం. వాటన్నిటిని కూడా దేవుని దగ్గర ఒప్పుకొని, యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకొని, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని చెప్పి ఆయన క్షమాపణ పొంది ఇంకెప్పుడు కూడా ఈ పాపాలు చేయనని చెప్పేసి వాటిని విడిచిపెట్టి ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఇంకా ఆయన ద్వారానే నా పరలోకం, ఆయనే నాకు పరలోకాన్ని ఇచ్చేది, నిత్య జీవాన్ని ఇచ్చేది ఆయనే అని చెప్పి మనం మనసులో తీర్మానించుకొని ఆయన దగ్గర మనం ఆ మారు మనసు ఎప్పుడైతే నేను ఆయన అన్ని నమ్ముతా, మారు మందు పొందుతా, నేను బాప్తీసం తీసుకుంటా, అన్ని తీసుకుంటా, ఆయన ద్వారానే నాకు పరలోకం ఉంటది. నమ్మటం అంటే అదే మీరు అన్నది. నీతిమంతులు అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. సరే నేను ఆయన నమ్ముతా, బాప్తీసం తీసుకుంటా, మళ్ళీ పోయి విగ్రహారాధన చేస్తా, దేవుడు ఒప్పుకుంటాడా? నువ్వు మళ్ళీ విగ్రహారాధన చేస్తావు అంటే ఆయన నమ్మనట్టే కదా. ఆయన నమ్ముకున్న తర్వాత ఆయన నమ్మనట్టే నువ్వు మళ్ళీ విగ్రహారాధన చేసి మళ్ళీ లోకంలో పడ్డావంటే చేయటం అనేది ఆయనకు నచ్చదు. ట్రూ. రెండోది, నీతిమంతులు డైరెక్ట్గా పరలోకంకి వెళ్ళొచ్చుగా, మళ్ళీ బాప్తిజం ఎందుకు, దేవుడితోని ఉండటం ఎందుకు, ఆయన నమ్మటం ఎందుకు? నీతిమంతులు అంటే ఏది నీతి అనుకుంటున్నారు మీరు? అన్ని ఏం తప్పు చేయడు ఇంకా వాడు. అది ఏంటి నీతి? అబద్ధాలు ఆడాడు. మీరేమనుకుంటున్నారు చెప్పండి. నీతిమంతులు అంటే ఏంటి సార్? దానికి కొత్తగా నిర్వచనం చెప్పాలా? నిజాయితీ పరుడు. మీరేమనుకుంటున్నారు? అదే చెప్తున్నా, అబద్ధాలు ఆడారు, మర్డర్లు చేయడు, రేపులు చేయడు, దమ్మిలు చేయడు, బాగుండటం, మంచిగా ఉండటం. నీతిమంతుడు పరలోకంలోకి వెళ్తాడా వెళ్ళడా? ఇప్పుడు అవన్నీ చేయవు, బాగానే ఉందండి. అందుకే వాటిని ఏమంటాడంటే బైబిల్లో, నీ నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల్లా కనపడుతున్నాయి అంటాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఆ మాట, అసలు నువ్వు ఈ భూమి మీద రావడానికి కారణం ఎవరు? నువ్వు భూమి మీద వచ్చేటప్పటికే నీకోసం ఇక భూమి మీద అంతా కూడా సిద్ధపాటు చేసి పెట్టాడు దేవుడు అంతా, నువ్వు బ్రతకడానికి, జీవించడానికి. సృష్టికర్త ఆయన. మనం సృష్టికర్తను గుర్తెరగకుండా ఇవన్నీ వినండి, సూటిగా చెబుతానేనండి, నేను సింపుల్ గా సృష్టికర్తని మనం గుర్తెరగకుండా ఆయన ఆరాధించకుండా, మిమ్మల్ని పుట్టించిన దేవుడికి, దేవుడుగానే పుట్టినటువంటి యేసు ప్రభువుకే చేతగాల, ఏం చేతగాల, ఈ భూమి మీద పుట్టి మీరందరికీ దేవుడిని నేనే, నా ద్వారా మాత్రమే మీకు పరలోకం ఉంది, నా ద్వారా మాత్రమే మీకు పాపం యొక్క విరుగుడు రక్షణగా ఉంది అన్నాడు. ఈ రోజు మీరు ఏదైతే మత మార్పిడి చేయాలనుకుంటున్నారో ఆ రోజు యేసు ప్రభు కూడా అదే చేశాడు, ఆయనకే సాధ్యం కాలేదు అంటున్నా నేను. ఆయన మత మార్పిడి చేసినట్టు చూపిమంటున్నాను నేను. మతం మార్చలేదండి, ఆయన పుట్టాడెందుకు చచ్చాడెందుకు మీరే చెప్పండి. పోనీ ఈ పదంలో నేను మాట్లాడుతున్నా కావచ్చు, తప్పుగా తీసుకోవద్దు. యేసు ప్రభు పుట్టుకకి అర్థం ఏంటి, చావుకు అర్థం ఏంటి, తిరిగి లేగడానికి గల ఆ అర్థం ఏంటో మీరు చెప్పండి. పోనీ యేసుక్రీస్తు ఎందుకు భూలోకానికి ఎందుకు వచ్చాడంటే, సాధ్యపడింది ఆయనకి. సాధ్యపడింది కదా. ఏం సాధ్యపడింది? సాధ్యపడబట్టే కదా ఈ రోజున ఎంతమంది రక్షణలో ఉంది. ఎక్కడ అబద్ధాలని నమ్మండి మీరు. లేదు తొందరలో మీరు కూడా సాధ్యపడింది కాబట్టి ఈ రోజు నేనండి, సాధ్యపడింది కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. సాధ్యపడింది కాబట్టి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సాధ్యపడింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు చెప్పాను కదా. ఎక్కడ చెప్పారు మీరు? ఆయన మతం మార్పాడు కాబట్టి శిక్ష పడింది అంటే మీరు అంటున్నారు. నాకు డిబేట్ మీరు గెలిచినట్టయితే ఏమి అనిపించలేదు సార్. వినండి, శిక్ష అసలు ఎందుకు శిక్షించున్నాడు అంటే ఇప్పుడు మీరు నాతో డిబేట్ చేస్తున్నారా? డిబేటే అనుకోండి, ఇదేముంది, చేద్దాం అంటే అయితే ఏమైంది? వాదనలు అయితే అదే. నేను చదివి వినిపించాను, ఏది యోహాను సువార్త 10వ అధ్యాయంలో చాలా స్పష్టంగా నేను యోహాను చేసినటువంటి సూచక క్రియలు నేను చేస్తాను అని యేసుప్రభువు వాళ్ళు అంటారా? యోహాను చేప కడుపులోకి పోయింది ఎవరు? యోహాను వెళ్ళాడా? ఎవరు వెళ్ళారు? నాకు అంత తెలియదు కాబట్టి అదే చెప్తున్నా. డైలీ బైబిల్ చదవాలి. చేప కడుపులోకి పోయింది మీరు తెలియకుండా స్టేట్మెంట్ లేవు. రైట్, తెలియదనే లేకుండా నేను అడగను. వెళ్ళింది ఎవరో నాన్న, చేప కడుపులోకి వెళ్ళింది యోన. యోన చేసినటువంటి క్రియలు నేను చేస్తాను అని యేసుప్రభువు వాళ్ళు అన్నారా? అంతకు మించి చేశాడుగా. అన్నాడా అనలేదా లేఖనంలో? ఏమని అన్నాడు? యోన చేసిన యోనా కంటే గొప్పవాడిని అని చెప్పాడు కదా. లేదు, యోన లాగా నేను సూచక క్రియలు చేస్తాను అని అన్నాడు. అది కాదు, ఆయన చేప కడుపులో ఎలాగైతే మూడు రోజులు ఉన్నాడో అలాగే మనిషి కుమారుడు ఉంటాడు 3 రోజులు. అంటే ఆయన చనిపోయిన తర్వాత 3 రోజులు సమాధిలో. తప్పు సార్. యేసుప్రభువు వాళ్ళు చనిపోయారా? ఎవరు? సమాధిలో ఉన్నని 3 రోజులు యేసుప్రభువు వారు చచ్చిపోయారా? చనిపోయాడు, తిరిగి లేచాడు. చనిపోయాడు, తిరిగి లేచాడు. యోనా ఏం చేశాడు? చేప కడుపులో 3 రోజులు బ్రతికే ఉన్నాడు, బ్రతికే బయటపడతాడు. కానీ మీరంటున్నటువంటి లేఖనాల్లో అక్కడ తీసుకోవాల్సింది చనిపోతాడు, తిరిగి లేస్తాడు. నేను చెప్తున్నానండి, అక్కడ చెప్పింది చనిపోయే దాని గురించి చెప్పలా యేసుక్రీస్తు, టైం గురించి చెప్పాడు.
టైం గురించి చెప్పాడు తప్ప అక్కడ లేఖనాలు చదవండి మీరు చదవండి సార్, మీరు చెబితే వింటలేదు. డైలీ చదివే మేము రోజు చదువుతున్నాం, అందుకే నేను టక్కుని చదువుతున్నా. అక్కడ చెప్పింది యేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే డెత్ గురించి చెప్పాలి, అక్కడ టైం గురించి చెప్పాడు. మూడు రోజులు ఏ విధంగా అయితే ఆయన చేప గర్భంలో ఉన్నాడు, అలాగే మూడో రోజులు ఏ రకంగా ఉన్నాడు మరి యోనా? ఎవరు చనిపోయి ఉన్నాడా బతుకున్నాడా? నేను అడుగుతుంది అదే. ఆడ యేసుక్రీస్తు చెప్పింది మరణం గురించి చెప్పలా, మరణం గురించి చెప్పలా, టైం గురించి చెప్పాడు. అక్కడ కాలం మాత్రం 3 అన్నాడా, లేదా చనిపోయిన మాట అన్నాడా? డెత్ గురించి ఏమైనా ప్రస్తావించాడు అక్కడ యేసుక్రీస్తు? చూడండి, డెత్ గురించి నేను అనట్లేదు, టైం గురించి చెప్పాడు. అదే టైం ప్రకారం ఆయన చెప్పినట్టుగానే మూడో రోజులు లేచాడు కదా, మూడు రోజులు ఉన్నాడు కదా, సేమ్ అది ఏదైతే చెప్పాడో అదే జరిగింది. మరి ఇంక దాంట్లో మీరు తప్పుపడతారు. 3 రోజుల కాలమాన పరిస్థితులలో యేసు ప్రభువు వారు చనిపోయారు అని అంటున్నారు మీరు. అవును, చనిపోయాడు. చావుని జయించి 3వ రోజు తిరిగి లేచారు అని అంటున్నారు. అవును, ఆ తర్వాత వెళ్ళిపోయారు. అవును. ఎక్కడుంది లేఖనం? ఇది ముందు కదా మత్తయి సువార్తలో రాస్తుంది. చెప్పండి. ఆయన తిరిగి చావుని జయించిన వ్యక్తిగా చూపించాడు. అవును, ఇది నిజమని నమ్మొచ్చా సార్ లేఖనాన్ని? ఎందుకు నమ్మకూడదు చెప్పండి. ఆయన చనిపోయాడు, 3వ రోజు తిరిగి ఖచ్చితంగా చావుని జయించాడు. అవును. ఇప్పుడు మనం ఏ కాలంలో 2000 సంవత్సరానికి ఉన్నాం. అవును, 2000 సంవత్సరానికి ముందు కూడా ఒక కాలమాన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఇక్కడ ఎక్కడ ఆయన మత మార్పిడే చేసినట్టు కనిపించింది అనేది నా వాదన సార్. అది ఎక్కడా లేదు బైబుల్లో. నేను ఫస్ట్ నుంచి అడుగుతున్నాను ఎక్కడ ఉందో చూపించమని. మీరు ఇంతవరకు చూపించలేకపోయారంటే మీరు చెప్పేది కరెక్ట్ కాదని అర్థం. ఆ లేఖనాలన్నీ అవే చెప్పినాయి సార్. ఎక్కడ చెప్పి చూపించండి అన్న. ఇప్పుడు కూడా ప్రజలు ఏం చెప్పారు? దేవుడు కుమారుడు యేసుక్రీస్తు మత మార్పిడి చేసినట్టుగా బైబిల్లో చూపించండి ఒకసారి. దానికి అర్థం అది కాదు సార్. యేసుక్రీస్తు మత మార్పిడి చేసినట్టుగా బైబిల్లో ఇతనే అని చెప్పుకొని తిరుగుతున్నాడు అనేది ఏంటి దాని అర్థం? అవును, దేవుని కుమారుడు అని చెప్తే మత మార్పిడి ఎలాగైతే? మరి ఇంకా మీరు నన్ను అది ఎలాగైతుందండి? నన్ను అమ్మండి అనేది మత మార్పిడి అయితే? యేసు ప్రభువుల వారి డ్యూటీ ఏంటి? ఆయన పుట్టి తిరిగి మరణాన్ని జయించాడు, అవన్నీ ఒప్పుకుంటా. కానీ ఆయన మనసు మార్చుకోమన్నాడు యేసుక్రీస్తు. మనసు మార్చుకొని పాపం జీవితాన్ని వదిలిపెట్టి పరిశుద్ధిగా బ్రతకండి అని చెప్పాడు. మీరు దాన్ని నువ్వు అడిదిప్పిడి తిప్పి నువ్వు ఎన్నిసార్లు రూపంలో చెప్తే ఖచ్చితంగా నేను అదే చెబుతున్నా. ఖచ్చితంగా వారు వచ్చింది దేనికి? అవును, ఆయన నా ప్రాణం మీకోసం సమర్పిస్తా. అవును, ఎందుకు సమర్పించాడు? యేసుక్రీస్తు వచ్చింది మనకు నిత్య జీవం. పాపంలో ఉన్నాడు, అలా సృష్టించమని మనుషులు కోరుకున్నారా దేవుణ్ణి? ఎవరిని ఎలా సృష్టించమని? పాపంలోనే జన్మతః పాపం. సెక్స్ చేస్తేనే పుడతావు. సెక్స్ అనేది పాపం ఆయన దృష్టిలో. ఎవరు చెప్పారు? హిందూ మైథాలజీ ప్రకారం సెక్స్ చేస్తే పాపం అని ఎవరు చెప్పారు నీకు? జన్మతా పాపం ఏంటి? అది సెక్స్ చేస్తే పాపం అని మీరు ఎలా చెప్తారు? జన్మతా పాపం ఏంటి? సెక్స్ చేస్తే పాపం అని మీరు ఎలా చెప్తారండి? మీరు ఇందాక సెక్స్ పాపం అన్నారు కదా. నేను అన్నానా? అరే దేవుడు ఇట్లా చేస్తున్నాడు, శివుడు పలానా అతను చేస్తున్నాడు, సెక్స్ అనేది పాపం అని. సెక్స్ పాపం కాదండి, అక్రమంగా వ్యభిచారం చేయడం పాపం. అది ఎప్పుడు మీరు రాజ్యాంగాన్ని మాట్లాడుతున్నారు. సెక్స్ చేయడం పాపం కాదు. క్రైస్తవుడు క్రీస్తుని వ్యతిరేకించి కెన్ యూ రిమైన్ యాజ్ ఏ క్రిస్టియన్? ఇట్స్ పాసిబుల్. అలాగే ముస్లిమ్స్కి అప్లై అవుద్దా? ఒక పర్సన్కి వాళ్ళ మతాలకే వాళ్ళు కండిషన్గా ఉండాలి. మీరు చూడండి, ఊరికే మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. బూకేలా సినిమా చూసారా? మళ్ళీ చూడండి ఎప్పుడైనా. ఎన్టీఆర్ పాతదే. శివుడికిను రావణాసురుడికి గొడవ వద్ది. అదేంటి భక్తుడు కదా, సరే ఏదో మాయ. ఆయన ఏమంటాడు తెలుసా? రావణాసురుడు భూతపతి. ఆ మాయ వల్ల ఆయన ఎదిరి, భూతపతి నీ శక్తి గొప్పదో నా భక్తి గొప్పదో చూసుకుందాం అంటాడు. ఎవరిని సవాల్ చేశాడు? భగవంతుడినే. అంటే అంత బాండేజ్. అంటే చాలా ఉదాహరణ చెప్పచ్చు. లాస్ట్ టైం అంజలి గారితో మాట్లాడినప్పుడు కూడా ఒక ఉదాహరణ ఇచ్చాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మీ ధర్మపురి అని ఉంది నిజామాబాద్ జిల్లాలో, కరీంనగర్. ఆ ధర్మపురిలో నరసింహస్వామి ఆయనకో భక్తుడు, ఆయన పేరు శేషప్ప కవి. ఓ 30 రూపాయల పుస్తకం, అద్భుతం, నరసింహ శతకం. ఆయన అయితే అసలు స్వామివారితో ఆడుకుంటాడు. దిక్కు లేకుండా ఇక్కడ ఉన్నాం అనుకుంటున్నావా? తిరుపతి పోతే మాకు మాకు అన్నం పెట్టరనుకుంటున్నావా? అన్నవరం వెళ్తే మమ్మల్ని ఆదుకోరనుకుంటున్నావా? శ్రీరంగం పోతే మాకు వసతి ఉండదనుకుంటున్నావా? దిక్కులేక నీ దగ్గర ఉన్నాం అనుకుంటున్నావా? నీ శంఖం చక్రాలు కుదువు పెట్టైనా, కుదువు అంటే ఏంటంటే తాకట్టు, నీ గదని శంఖ చక్రాలని కుదువు పెట్టి అయినా నన్ను పోషించు, అది నీ డ్యూటీ. అంటే ఏమండి ఎలా భగవంతుడితో అంత అలాంటి మాటలు మాట్లాడగలగడం అంటే వాళ్ళకి ఎంత రిలేషన్ ఉండాలి చెప్పండి. ఎంత రిలేషన్ అంటే నేను చాలా చెప్పేయగలను. అలాగా సశరీరంగా వైకుంఠానికి వెళ్ళినటువంటి తుకారాం గారు చెప్పకుండా ఉండలేక చెప్తున్నా. ఆషాఢ శుద్ధ ఏకాదశి లక్షల మంది వస్తారు పండగపూర్కి.
ఈరోజు కూడా ఎవ్రీ ఆషాఢ మాసం లక్షలే 400-500 కిలోమీటర్లు నడుచుకుంటూ పిల్లలు పెద్దలు ఆ స్త్రీలు వృద్ధులు అలా ఎన్నో వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఒక ఏకాదశికి ఏమంటే అందరూ భగవంతుని చూడడానికి వస్తారు కదా, కానీ ఈ పాండురంగడు మాత్రం వెతుక్కుంటున్నాడు. ఎవరి కోసం? ఈ తుకారాం కోసం. ఈ తుకారాం కనబడలే. అందుకని ఈయన గరుత్మంతుడిని పిలిచాడు. వాడు ఎందుకు రాలేదంటే ఇంతలో ఎవరి ద్వారానే లెటర్ పంపారు, స్వామి ఐఎమ్ అనేబుల్ టు కమ్ డ్యూ టు సిక్ అని. ఎవరు? ఈ తుకారాం లెటర్. అయ్యో వాడు సిక్ అంట, మన వెహికల్, మరి విష్ణుమూర్తి వెహికల్ ఏంటండి? గరుత్మంతుడు. వాడిని తీసుకురా అన్నాడు. అంటే వీళ్ళాడు గరుత్మంతుడు. వెళ్తే ఆయన ఏమన్నాడు? స్వామివారు కూర్చునేది నేను కూర్చుంటానేంటి, నేను రాను అన్నాడు. మీరు చూడండి, ఆయన వెళ్ళి రిపోర్ట్ చేశాడు, సార్ ఈ నాట్ విల్లింగ్ టు కమ్ అన్నాడు. వాడు రాడా? అది మనం వెళ్దాం. మీరు ఇప్పుడు వెళ్ళి చూడొచ్చు, పూణే దగ్గర తుకారాం ఆయన పుట్టిన ఊర్లో సేమ్ పండరీపూర్లో ఉన్నట్టే రుక్మిణి పాండురంగడు అక్కడ ఉంటారు. ఈయనే వెళ్ళాడు అక్కడికి. అంటే భగవంతుడు భక్తుడికి అంత దాసోహం అవుతాడు. అలాంటి రిలేషన్ మనకు ఉంది భగవంతుడితో. అంతేగాని నువ్వు నమ్మి ఇంక వద్దులండి, మాట్లాడితే బాగుండదు. ఏమిటో చాలా వాళ్ళ పట్ల జాలి చూపాలనిపిస్తుందండి. ప్రపంచంలో ఇప్పుడు ఎంత అండి జనాభా? మహేంద్ర గారు ఎంత జనాభా? ఒక 700 కోట్ల ప్లస్. ఓకే, 700 కోట్ల జనాభాలో ఎక్కువ మంది ఆస్తికులు కదండి, దేవుని నమ్మేవాళ్ళగా. కాబట్టి మనం అంతా ప్రశాంతంగా ఉండొచ్చు కదండి. మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, ఆయన అందరూ. కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు కదండి. ఇన్ని గొడవలు ఎందుకు సార్? ఎందుకు అంటే మీరు ఇందాక ఫస్ట్లో అడిగిన దానికోసం చెప్తున్నా. దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి కలుసుకోవాలి. దానికోసం అంతర్ముఖ ప్రయాణం చేయాలి, పరిశోధన చెయ్యాలి, సాధన చెయ్యాలి, వెతకాలి. ఇదంతా అన్వేషణ ద్వారా మనం భగవంతుని పట్టుకోవాలి, నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఇదంతా మనకి పెద్దలు చెప్పారు. కానీ ఈ ఎడారి మతాలతో ప్రమాదం ఏంటంటే వాడు ఆల్రెడీ వంట చేసి అక్కడ పెట్టేస్తాడు, ఇది పర్ఫెక్ట్ టెస్టెడ్, నువ్వు తినేయాలి. ఇది తినలేదనుకో చచ్చిపోతావు. దీన్ని ఏమంటారు సార్? బెదిరింపే కదా సార్. సో వాడికి పరిశోధన చేయకూడదు. మేము ఆల్రెడీ పరిశోధన చేసాం, ఇక్కడ పెట్టేశాం, నువ్వు యాక్సెప్ట్ చేసేయి. యాక్సెప్ట్ చేయకపోతే నరకం. ఇప్పుడు యాజ్ హిందూ మీరు నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా నాకు శివుడు ఇష్టం అండి, మీకు కృష్ణుడు ఇష్టం అండి, ఆయనకి రాముడు ఇష్టం. ఇప్పుడు నేను చెప్తాను, నేను నమ్మే శివుణ్ణి, నేను నమ్మే కృష్ణుడిని, మీరు నమ్మకపోయినా పర్లేదు, నష్టమేం లేదు, మీ ఇష్టం కదా అది. మీరు కూడా చెప్తారు, మీరు నమ్మే అమ్మవారిని, మీరు నమ్మే కుమారస్వామిని ఇతరులు నమ్మకపోయినా పర్లేదని. ఈ ఒక్కసారి మనం వాడిన ఈ 2 మొక్కలు క్రైస్తవులు ముస్లిమ్స్ వాడేస్తే ప్రపంచం మొత్తం ప్రశాంతం అయిపోద్ది. మొత్తం పడుకుంటుంది సార్. ఇంకేముంటుంది సార్ సినిమా? నేను నమ్మే అల్లాని మీరు నమ్మకపోయినా పర్లేదు, నేను నమ్మే క్రీస్తుని మీరు నమ్మకపోయినా పర్లేదు, ఇంకేముంది సార్? ప్రశాంతం అయిపోద్దిగా. రాధా మనోహర్ దాస్ గురుగారిది జీవిత ఆశయం ఏంటంటే ఏమంట చెప్తారు మీరు? చెప్పండి. ధర్మరక్షణ. ఒక మొక్కలో చెప్పనా? లోకా సమస్త సుఖినో భవంతు. ఇలా అంటే మీరు వెంటనే క్వశ్చన్ ఏమేయాలి? మీరు మాట్లాడే మాటలు అలా దాని తగ్గట్టు లేవుగా అనాలిగా. ఈ విషయం ఏంటంటే మనం ఒకదాన్ని విశ్వసించవచ్చు, ఒకదాన్ని పూజించవచ్చు, కానీ అందరూ అదే చెయ్యాలి అనడం దుర్మార్గం సార్. ఆ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తాను సార్. వేదం ఏం చెప్తుంది? ఉపనిషత్తు ఏం చెప్తుంది? ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటుంది. అంటే ఏమిటి? సత్యం ఉంది, ఒకటే సత్యం. కానీ ఆ విషయానికి వస్తే మీరు కూడా చేస్తుంది అదే అనిపిస్తుంది. చూసారా? అంటే ఓన్లీ హిందువులనే నమ్మాలి, నమ్మొద్దు, ముస్లింని నమ్మొద్దు అన్నట్టుగా కనిపిస్తుంది కదా మీ పదజాలాలు. నేను మిమ్మల్ని క్వశ్చన్ వేయమన్నదే అదే, మీరు బాగానే వేశారు. నేను హిందువుల స్వేచ్ఛని హరించేటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నా. ఇప్పుడు మీరు నన్ను రాగానే ఏమన్నారు? మీరు కాఫీ టీలు తాగరు కదా, కొబ్బరి నీళ్ళు తెప్పించనా గురుగారు అన్నారు. మీకు కాఫీ ఇష్టం అండి ఈవినింగ్. ఇప్పుడు నన్ను ఫోర్స్ చేయకూడదు. రెడిక్లెస్సా కదా? నాకు స్వేచ్ఛ లేదా?